శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము మీనరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. మీనరాశి వారికి జూన్ 24 అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే మీనరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాం. మరి అంతకన్నా ముందుగా శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. జరిగింది, జరుగుతుంది, జరగబోయేది జ్యోతిష్యం చెప్పబడను. మన గురువు గారి పేరు సీతారామరాజు గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9959909193. మీ యొక్క ఫోటో చేయి చూసి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, ఇలా సమస్యలు అన్నిటికీ కూడా గురువుగారి దగ్గర పరిష్కారం అయితే కలదండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇప్పుడు వివరాలకు వస్తే కనుక మీనరాశి వారికి రేపటి రోజున వీరి యొక్క జాతక ఫలితాల ప్రకారము ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. వీరికి రేపటి రోజున వీరు చేసే ప్రతి పనిలో కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే తోటివారి సహకారంతో మీరు అనుకున్నది సాధించగలుగుతారు. కుటుంబ సభ్యుల యొక్క మాటకు ఎదురు వెళ్ళకండి. ఎందుకంటే రేపటి రోజున మీ కుటుంబ సభ్యులు ఏ విధంగా అయితే మీతో మంచి మాటలను చెప్తారో వాటిని గౌరవించి వాటిని పాటించే విధంగా అయితే ఉంటే మీకు అన్ని విధాలుగా కూడా మంచి జరుగుతుంది. మరి అదృష్టకాలము రేపటి రోజున మీకు కనిపిస్తుంది. ఇక ఈ రాశి వారి యొక్క మనస్తత్వం వీరిలో ఉండే మరో అద్భుతమైనటువంటి లక్షణం ఏమిటంటే ఏ పనైనా కానీ లేదంటే ఏదైనా ఒక వ్యవహారానైనా కానీ చక్కగా పూర్తి చేస్తారు. ఎక్కువగా సాంప్రదాయవాద ఆలోచనలు కలిగి ఉంటారు. అంతేకాకుండా ఈ రాశి జన్మించే వారు కొత్త వస్తువులు తయారు చేయడంలో గొప్ప నిపుణులని చెప్పుకోవాలి. చాలా సరదాగా ఉంటూ చుట్టుపక్కల వారిని సంతోషపెట్టాలని చూస్తూ ఉంటారు. అయితే ఈ రాశి వారు మంచి ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉండటమే కాకుండా మంచి ఆకర్షణీయమైన మనసును కూడా వీరికి సొంతమని చెప్పుకోవాలి. చూడడానికి అందంగా ఉంటారు. ఇతరులపై ఆధారపడి జీవించడానికి అస్సలు ఇష్టపడరు. ఎప్పుడు కూడా వీరు స్వేచ్ఛను కోరుకుంటూ ఉంటారు. అయినప్పటికీ ఎవరిని కూడా వ్యతిరేకించరన్నమాట. పరిస్థితులకు తగిన విధంగా వీరిని వీరు మార్చుకునేటువంటి సత్తా వీరికైతే ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో స్వతహాగా చాలా ఎమోషనల్గా ఉంటారు. ఇక వీరు తమ మనసు చెప్పినటువంటి మాటనే వింటారు. ఎవరి సలహాను కానీ సూచనలు కానీ అంతగా పాటించరు. వీరికి మొహమాటం కూడా ఎక్కువనే చెప్పుకోవాలి. దీని కారణంగా కొన్నిసార్లు ఇబ్బందుల్లో కూడా పడుతూ ఉంటారు. అయితే కష్టపడి పనిచేసే స్వభావం కలిగి వ్యక్తులను చెప్పుకోవాలి. ఇక క్రమశిక్షణతో చాలా నమ్మకంగా ఉంటారండి. చాలా మృదువుగా మాట్లాడతారు. దీని కారణంగా వీరు ఇతర వ్యక్తులను సులభంగా ప్రభావితమైతే చేస్తారు. ఈ రాశి వారికి జ్ఞాపశక్తి అధికంగా ఉంటుంది. ఆచార వ్యవహారాల్లో కూడా చాలా నిజాయితీగా ఉంటారు. వీళ్ళకి ఉన్నటువంటి సంకల్ప సిద్ధి కూడా అద్భుతమనే చెప్పుకోవాలి. ఎన్ని ఆటంకాలు కలిగినా వీరు దిగ్విజయంగా అయితే పూర్తి చేస్తారు. అంటే ఓటమిని అంగీకరించడం చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశి వారు ఎవరికైనా కానీ ప్రతిఫలం అనేది ఆశించకుండా ఎదుటి వ్యక్తులకు సహాయం చేయాలని చెప్పి చూస్తూ ఉంటారు. ప్రతి విషయాన్ని కూడా స్వయంగా తెలుసుకొని వీరికి తోచిన విధంగా చేస్తారు. ఎవరైనా సలహాలు ఇస్తే ఆ సలహాలను అంటే ఎంతవరకు వాస్తవం అనేది తెలుసుకొని పాటిస్తారనమాట. ఇక ఏదైనా కానీ ఒక పని ప్రారంభిస్తే దాన్ని అంతు చూడండి విడిచిపెట్టడం చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు మధ్యవర్తిత సంతకాలు, ఇతరులకు హామీ ఉండడము, ఇలాంటి పనులు చేస్తే వీరికి నష్టాలు అయితే కలిగిస్తాయి. కాబట్టి ఇటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా అనేది తప్పకుండా తీసుకోవాలి. ఇతరులను త్వరగా నమ్మి మోసపోయేవి ఉంటారు. ఆపదలో ఉన్నటువంటి కొంతమంది స్త్రీలను కూడా ఆదుకొని చాలా వరకు కూడా మీరు ఇబ్బందులకు కూడా గురయ్యారు. అలాగే కొంతమంది మనస్తత్వం కూడా మనం చూస్తూ ఉంటాం కదండి. ఏంటంటే వారికి సంబంధించినటువంటి ఎటువంటి పర్సనల్ విషయాలైనా కానీ ఎవరితో కూడా చెప్పుకోరు. కానీ ఇతరుల వ్యక్తుల గురించి మాత్రం ఏమాత్రం కూడా ఒక విషయం తెలిసినా కానీ దాని గురించి నలుగురికి 4 మాటలు జోడించి మరీ చెప్పేస్తూ ఉంటారు. కానీ ఈ రాశి వారు అటువంటి స్వభావం కలవారు కాదు. కాబట్టి వీళ్ళ దగ్గర ఏదైనా ఒక విషయం చెప్పుకోవాలని ఎదుటి వ్యక్తులకు కూడా అనిపిస్తూ ఉంటుంది. వేరే వాళ్ళ విషయాలను చాలా సీక్రెట్గా దాచిపెడుతూ ఉంటారు. అలాగే ఈ రాశి వారికి చెందిన వారిలో అతిగా విశ్లేషించే తత్వం కూడా తొందరపాటు చర్యలు కూడా అతిపెద్ద బలహీనతలుగా అయితే ఉండబోతున్నాయి. ముందు వెనక ఆలోచించకుండా మీరు అనుకున్నదే నిజమని నమ్మేటువంటి మనస్తత్వాన్ని అయితే మీరు కలిగి ఉంటారు. తద్వారా మీకు అన్ని ఆపదలు అయితే రాబోతుందని మాత్రము మీరు ముక్కుసుడి తత్వాన్ని కొంచెం విడిచిపెట్టకపోతే మాత్రము మీకు తద్వారా చాలా అంటే మీరు బాధపడే సూచనలు అయితే కనబడుతున్నాయి. అలా కాకుండా తీవ్రమైనటువంటి ఒత్తిడి, అశాంతికి గురై కూడా చాలా రోజుల నుండి మానసికమైన ఒత్తిడిని అధికంగా పొంది ఉన్నారు. కాబట్టి ఎక్కువగా
అంటే మీ మానసికమైనటువంటి పరిస్థితులకు తగిన విధంగా మీ పనులు మీరు చేసుకోవడము, ఆలోచనలను ఎక్కువగా అంటే విపరీతమైనటువంటి నెగిటివ్ ఆలోచనలను వీటన్నిటిని కూడా కలిగి ఉండటం వలన కొంతమేర మీరు అశాంతికైతే లోనై ఉండటం జరుగుతుంది. వీరి యొక్క జీవితం చూసినట్లయితే వ్యాపార రంగంలో ప్రవేశించడం వలన ఈ రాశి వారికి చాలా లాభాలను ముందు ముందు రోజులు తెచ్చిపెట్టేలా ఉంటాయండి. ముఖ్యంగా మీకు రేపటి రోజున చాలా రకాలుగా ఒకటే మీకు వ్యాపారపరంగా మీకు అన్ని రంగాల్లోకి కొత్తగా ఎవరైతే ప్రవేశించాలని చెప్పి అనుకుంటున్నారో వారికి చాలా శుభంగా అయితే ఉండబోతుంది. మంచి లాభాలను కూడా వారి వ్యాపార రంగంలో తీసుకొచ్చే విధంగా అయితే వీరి ఈ యొక్క రాశి వారికి అనుకూలంగా ఉండబోతుంది. దాంతో కొత్త వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించినటువంటి ఆసక్తి ఇంకా ఇంకా ఎక్కువగా వీరిలైతే మొదలవుతుంది. ఇలా చేపట్టినటువంటి పని మీద ఆసక్తి చూపించడం వల్ల కూడా మీకు విజయాలకు తిరిగే అయితే ఉండదు. బలవంతులయ్యేటటువంటి అవకాశాలు కూడా బాగా కనిపిస్తున్నాయి. ఈ జాతకులకు చేపట్టినటువంటి ఏ వృత్తి అయినా మంచిగా అంకిత భావంతో అయితే మీరు పనిచేస్తారు. దానివల్ల ఆయా రంగాల్లో ఉన్నత స్థానానికైతే కూడా మీరు ఎదిగేందుకు ఒక మంచి ప్రణాళిక ఉన్నతిగా తోడ్పడుతుంది. జీవిత గమనంలో సైతము ముక్కుసుడి తత్వాన్ని మీరు కలిగి ఉంటారు. ఈ విధంగా మీరు మీ జీవితంలో కొన్ని ఒదుడుకులకు సమస్యలు ఇవన్నీ కూడా ఉన్నప్పటికీ జీవితము చాలా సాదాసీదాగా మీకైతే సాగిపోతూ వస్తుంది. ఉద్యోగపరంగా నిజాయితీగా నడవటానికి ఇష్టపడతారు. ఇలా కొన్ని కొన్ని సందర్భాల్లో మీరు తప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ ఆ తప్పుడు చేయరు. అంటే కొన్ని సందర్భాల్లో ఎవరికైనా కానీ ఒక తప్పు అనేది చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడినప్పుడు కొంతమంది ఏంటంటే చాలా నీతి నిజాయితీగా ఉన్నవారు తప్పును మాత్రం చేయడానికి ఇష్టపడరు. అలాగే మీరు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదైనా కానివ్వండి, చావో రేవో ఏదైనా కానీ సమస్య వస్తే మేమే తేల్చుకుంటాం, అంతేకాని మేము మాత్రం తప్పు చేసి ఎవరిని కూడా ఇబ్బంది పెట్టమనే విధంగా మీ యొక్క నీతి నిజాయితీ ఎప్పుడు కూడా మీరు విడిచిపెట్టకుండా అయితే చాలా ధర్మ మార్గంలో ఉంటారని చెప్పుకోవచ్చు. ఇలా కొన్ని విషయాల్లో చాలా నిదానంగా ఆలోచించి అడుగులు వేస్తారు. కొన్ని విషయాల్లో అస్సలు ఏమాత్రం ఆలోచించకుండా అప్పటికప్పుడే ఏదో ఒక డెసిషన్ అయితే మీరు తీసుకుంటూ ఉంటారు. అలా తీసుకున్నటువంటి డెసిషన్స్ వల్ల మీ జీవితంలో చాలా వరకు కూడా మీరు అన్ని నష్టాలని ఎదుర్కొన్నారు. కాబట్టి తొందరపాటు తత్వాన్ని నిర్ణయాలను మీకు అస్సలు సెట్ కావు. కాబట్టి తొందరగా ఏది కూడా ఆలోచించకుండా నిర్ణయాన్ని అయితే తీసుకోకండి. రేపటి రోజున మీకు ధనం అధికంగా అయితే మీ చేతికి రాబోతుంది. పట్టుదల కూడా మీలో అధికంగా అయితే రెట్టింపు అవుతుంది. ఈ రాశి వారికి ప్రయత్నాంతో మనసులో పెట్టి ఏ పని చేసినా కూడా మీరు దిగ్విజయంగా అయితే పూర్తి చేస్తారనే చెప్పుకోవాలి. ఇలా మీరు ఏదైతే అంటే మీరు అనుకున్నటువంటి పనిని దిగ్విజయంగా పూర్తి చేయాలని చెప్పి అనుకున్నటువంటి ప్రతిసారి కూడా మీ ప్రయత్నానికి భగవంతుని యొక్క సంకల్పం కూడా తోడవుతుంది. ఈ విధంగా మీన రాశి వారికి అలాగే భగవంతుని యొక్క అనుగ్రహము మీకు పుష్కలంగా అయితే లభించబోతుంది. ఎదుటివారిని కూడా మించిపోతారు. అంటే మీరు మీ పనిచేసే చోట కానివ్వండి, లేదంటే ఎదుటివారి ఆలోచన విధానం కానీ ఇలా ఏదైనా కానీ ఎదుటివారిని మించిపోయేలాగా మీ ఆలోచనలు ఉంటాయి. అయితే వీరు కర్తవ్య నిర్వహణలో హృదయం లేని వారుగా కనిపిస్తారు. కాబట్టి వీరికి శత్రులు కూడా అధికంగా ఉంటారు. అంటే మీరు ఏదైనా కానీ పనిచేసే చోట కానీ లేదంటే ఏదైనా ఒకటి తీసుకున్నప్పుడు ఒక కర్తవ్య నిర్వహణలో ఉన్నప్పుడు బాధ్యతాయుక్తంగా పనిచేస్తారు. ఆ సమయంలో ఏంటంటే సొంత వాళ్ళైనా వాళ్ళు ఇలా ఏది కూడా బంధుత్వాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా కర్తవ్య నిర్వహణలో మీరు చేసేటువంటి పనికి ప్రాధాన్యం ఇవ్వటం వలన వీరికి కొంచెం శత్రులు కూడా అధికంగా ఉంటారని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ రాశి జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే కొంతమంది శత్రువులు కాపు కాసుకొని మీ చుట్టూ ఉన్నారని తెలుసుకోవాలి. మీరైతే మీ ఇరుగు పొరుగు వ్యక్తులు కానీ, మీ పని చేసే చోట కానీ, వ్యాపారం చేసే చోట కానీ ఇలా ఎక్కడో ఒక చోట మన మంచి కోరుకునేవారు ఎలా ఉంటారో, చెడు కోరుకునేవారు వ్యక్తులు ఎలా ఉంటారో అయినప్పటికీ మీరు వారిని గుర్తించలేకపోతున్నారు. కాబట్టి ఈ రాశి వారిది మంచి స్వభావమే. కాకపోతే ఏంటంటే కొంతమంది వ్యక్తులను ఈజీగా నమ్మి మోసపోతూ ఉంటారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏమనుకుంటారంటే అండి, మీరు నిస్వార్థంగా ఉంటారు కాబట్టి ఎదుటి వ్యక్తులు కూడా మంచిగా నిస్వార్థంగా ఉంటారని చెప్పి ఆలోచిస్తూ అలాంటి ఆలోచనలతో ఎదుటి వ్యక్తులను గౌరవిస్తారు. కానీ ఏంటంటే కొంతమంది వ్యక్తులు మీ వెనకాల గోతులు తవ్వుతున్నారు. మీ ఆర్థిక స్థితి మెరుగుపడ్డాన్ని చూసి అస్సలు సహించలేకపోతున్నారు. మీరు ఎదుగుతుంటే చూసి తట్టుకోలేకపోతున్నారు. అనేక రకాల కుట్రలు పన్నుతున్నారు. మిమ్మల్ని దిగదార్చడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. మరి ముఖ్యంగా రేపటి రోజున వారి యొక్క ప్రయత్నాలన్నీ కూడా మీ మీద ముమ్మరం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి అటువంటి శత్రువులు మీరు తప్పకుండా తెలుసుకోండి. అలా ఏదో ఒక అంటే రేపు రోజున మీకు ఏదో ఒక సంఘటన ద్వారా అయితే వారు ఎవరనేది మీరు తెలుసుకునేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎవరైనా తెలిసినప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు జాగ్రత్తలు తీసుకోండి. వారితో బంధాలు తెంచుకోవాల్సినటువంటి అవసరం లేకపోయినా వారికి గుణపాఠం వచ్చే విధంగా అయితే సరైనటువంటి ఆన్సర్ అయితే ఇవ్వండి. వారికి ఇక మీ పర్సనల్ విషయాలు మాత్రం వారితో అస్సలు షేర్ చేసుకోకపోవడం అయితే మంచిది.
ఇంకా అలాగే కొంతమంది వ్యక్తిత్వం, కొంతమంది మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే, మీరు ఇదివరకు వారి చేతిలో మోసపోయారని తెలిసినా కూడా మరలా వారు మీకు కీడు కొరచిన వ్యక్తులను తెలిసినా కూడా గుడ్డిగా మరలా ఆ వ్యక్తులను నమ్ముతూ ఉంటారు. ఈ విధంగా మీరు మరలా తప్పు మీద సరిదిద్దుకోలేనటువంటి తప్పు మీరు చేసిన వారవుతారు. మీ సమస్యలు మీరే క్రియేట్ చేసుకునే వారవుతారు. మీ జీవితాన్ని మీకు మీరుగా నాశనం చేసుకునే వారవుతారు. కాబట్టి ఈ అంశాలకు తగిన జాగ్రత్తలు అయితే తీసుకోండి. ముఖ్యంగా మీ జీవితానికి సంబంధించినటువంటి సంఘటనలైతే రేపటి రోజున చాలా మలుపులై తిరిగేటువంటి మీ శత్రువు ద్వారా మీ రహస్యాలను కూడా తెలుసుకునేటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇలా వృత్తి, వ్యాపార అన్ని రంగాల వారికి కూడా రేపటి రోజున చాలా చక్కగా ఉంటుంది. ప్రయాణాలు కూడా మీకు అనుకూలంగా అయితే ఉంటాయండి. ఇక అలాగే మీరు ఎప్పుడు కూడా నెగిటివ్‌గా మీ గురించి ప్రచారం చేసేటువంటి వ్యక్తులను మీ దగ్గరకు చేర్చుకోకండి. ఈ విషయాన్ని మాత్రం మర్చిపోకండి. గుడ్డిగా నమ్మిన వ్యక్తులు అంటే మీరు ఎవరైతే నమ్ముతారో వారి వల్లే మీరు మోసపోతారు. కాబట్టి ఈ రేపటి రోజున మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే కొంతమంది వ్యక్తుల దగ్గర పర్సనల్ విషయాలను అస్సలు ఎట్టి పరిస్థితుల్లో కూడా షేర్ చేసుకోకండి. మరి తెలుసుదా కానండి మీనరాశి జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.